అమ్మా, అక్క ఏడుస్తోంది అంటూ సుందరి పెట్టిన కేకకి వంటగదిలో ఉన్న సావిత్రి హడావిడిగా హాల్లోకి వచ్చింది. ఫోన్ పక్కనున్న సోఫాలో తల వంచుకుని కూర్చున్న పెద్ద కూతురు నందిని కళ్ళు తుడుచుకుంటోంది. ఏమిటి సంగతి అన్నట్లుగా చిన్న కూతురు సుందరి వైపు చూసింది ఆవిడ. మరేం నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేద్దామని బెడ్రూమ్లోని ఫోన్ తీసా. అక్కేమో ఇక్కడి నుండి బావతో మాట్లాడుతోంది. ఇక ఫోన్ పెట్టేద్దామని అనుకున్నా, కానీ బావ గట్టిగా మాట్లాడుతుంటే విన్నా. బావ ఏమంటున్నాడంటే, నేను ట్రైనింగ్కి వెళ్ళిన నెల 15 రోజులు అక్కడే ఉన్నావు. నేను వచ్చేటప్పటికి నువ్వు వచ్చేస్తావు అనుకుంటే చిన్నాన్నగారు అమ్మాయి ఎంగేజ్మెంట్ ఉందని ఇంకో 15 రోజులు ప్రయాణం వాయిదా వేశావు. ఇప్పుడేమో ఇంకా 10 రోజుల్లో మీ అమ్మమ్మ ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టి పెద్ద ఎత్తున 1,00,000 ఒత్తుల నోము చేస్తోంది. కాబట్టి తప్పనిసరిగా ఉండాలంటావు. మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాకపోతే ఈ వయసులో ఆవిడికి భారీ పరిశ్రమలు ఎందుకు చెప్పు? ఏదో క్లుప్తంగా కృష్ణ రామ అంటూ జపం చేసుకోవాలి కానీ. సర్లే, అదంతా నాకెందుకు కానీ, ఆ మధ్య మీ అత్తయ్య గారి అమ్మాయికి బాబాయ్ గారి అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారని చెప్పావుగా. వాళ్ళకి సంబంధాలు ఎంతలో కుదురుతాయి? వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా జరిపించేశాక తీరుబడిగా రా అని ఫోన్ టక్కును పెట్టేశాడు. కంటతా పట్టిన పాఠం అప్పచెప్పినట్లుగా చెప్పింది సుందరి. చెప్పిన దానికంటే 4 రోజులు పుట్టింట్లో ఎక్కువ ఉంటే మాత్రం అంత కోపం రావాలా? సావిత్రికి చిరాకొచ్చింది. నందిని వైపు చూస్తూ, అంటే అన్నానంటారు కానీ నందు, మీ అత్తారికి పుణ్యం పాపం పండగ పబ్బం ఏం ఉండవు, వండుకు తినడం తప్ప. ఇలాంటి పూజలు చేస్తేనే కాదు, చూసినా పుణ్యమే. చూసిరా అని చెప్పాల్సింది పోయి వాళ్ళ పెళ్ళి వీళ్ళ పెళ్ళి కూడా చేసిరా అని అంత వేలాకోలంగా మాట్లాడతాడా? అల్లుడి పద్ధతి నాకేం నచ్చలేదు అంది సావిత్రి. సుందరి తల్లి పక్కకు వచ్చి కూర్చొని హుషారుగా చెప్పింది. అమ్మ, నీకు తెలియదు కానీ బావ అక్కని భలే వేలాకోలం చేస్తుంటాడు. అక్కకి కుచ్చుకుచ్చు కోనమ్మ అని నిక్నేమ్ పెట్టాడు తెలుసా? క్రిందటి సంవత్సరం కలకత్తాలో ఉన్నప్పుడు ఎదురు ఫ్లాట్లో ఉండే కేరళ అమ్మాయి ఏదో అడగటానికి అక్క వాళ్ళ ఇంటికి వచ్చిందట. ఆ అమ్మాయికి హిందీ బాగా రాదట. ఆప్కో హిందీ మాలూమ్ హోతీ హై అని పట్టి మాట్లాడుతూ అడిగితే అక్కేమో కుచ్ కుచ్ హోతా హై అని సమాధానం చెప్పిందట. ఇంట్లో ఉన్న బావకి ఒకటే నవ్వు. ఇంకోసారి బావ ఎవరో హిందీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఆవిడ వంట వచ్చునా అని అక్కని హిందీలో అడిగితే కుచ్ కుచ్ అందట. ఇక అప్పటి నుండి బావ అక్కకి కుచ్ కుచ్ కోనమ్మ పేరుని స్థిరపరిచేశాడు. సావిత్రికి నవ్వు రాబోయింది, కానీ పెదవుల మధ్య నొక్కి పట్టేసింది. అవును మరి, నోరు లేని వాళ్ళను 100 రకాలుగా ఆట పట్టిస్తారు. ఆ సంగతి మీ అక్కకి అర్థమైతేగా సుందరితో అంటూ నందిని వైపు చూసింది. ఇంకా కళ్ళు తుడుచుకుంటుంటే ఆవిడికి కోపం వచ్చేసింది. ఈ మాత్రం దానికి ఏడవటం ఎందుకే నందు? ఏం 4 మాటలు నువ్వు అడగలేవా? వాళ్ళకైతే ఎక్కువ మంది లేరు కానీ చుట్టాలు పక్కాలు 10 మంది ఉన్నవాళ్ళం మనం. ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా వెళ్లాల్సిందే కదా. 10 రోజులు సెలవు పెట్టి అల్లుడు కూడా రావచ్చుగా. సుందరి లేచి నందినికి ఎదురుగా నిలబడి ఆవేశంగా అంది. అవునక్క, బావతో నువ్వు గట్టిగా మాట్లాడాలి. పుట్టింట్లో నీకిష్టమైనన్ని రోజులుండే హక్కు నీకుందని, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమేనని బావకి అర్థమయ్యేట్లుగా చెప్పు. పిడికిలు బిగించి హితబోధ చేస్తున్న సుందరి మతాబులా వెలిగిపోతున్న మొహంతో ఆనందంగా ఎగురుకుంటూ వచ్చిన హరిని చూసి మాటలు ఆపేసింది. అమ్మ, నాకు ఉద్యోగం వచ్చేసిందే అంటూ హరి తల్లిని 2 చేతులతో చుట్టేశాడు. నారాయణ గారు నిన్ను ఇంటర్వ్యూ చేస్తానని వాళ్ళ ఇంటికి పంపించమని నాన్నగారికి చెప్పారట కదా, వెళ్ళావా అయితే? ఆ నత్తి మాటలేమిటి? సావిత్రి మాటలకు బదులు చెప్పకుండా సోఫాలో కూర్చొని తనలో తనే నవ్వుకోవటం మొదలుపెట్టాడు. అబ్బా, విషయం ఏమిటో చెప్పకుండా ఏమిటా నవ్వు? లలితాదేవి కూడా కనిపించారా? సావిత్రి కసిరింది. ఇలాంటి ఇంటర్వ్యూ నా భూతో నా భవిష్యతి. నన్ను ఇంటర్వ్యూ చేసింది ఎవరో తెలుసా అంటూ మళ్ళీ పకపక నవ్వాడు. ఏమిటన్నయ్య అంతగా నవ్వుతున్నావు? సంగతి ఏమిటి? సుందరి ఆతృతగా అడిగింది. కంగారు పడకండి, వివరంగా చెబుతానుగా అంటూ తనదైన స్టైల్లో హావభావాలతో మొదలుపెట్టాడు. నేను నారాయణ గారింటికి వెళ్ళేసరికి తలుపులు వేసి ఉన్నాయి. లోపల నుండి నారాయణ గారి లలితాదేవి గారి మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆయనేమో లలిత నాకు ముద్దు పెట్టవా అని అడుగుతున్నారు. ఆవిడేమో అబ్బా ఆశ, ఉట్టినే పెట్టను, పుట్టినరోజుకి నెక్లెస్ కొంటానంటేనే అంటున్నారు. నాకు మతిపోయింది. ఆ సమయంలో వెళ్ళొచ్చో వెళ్ళకూడదో అర్థం కాలేదు. అయినా నన్ను ఆ టైంలోనే ఇంటికి ఇంటర్వ్యూకి రమ్మన్నారు కదా అని ఇక బెల్ మోగించా.
పనమ్మాయి తలుపు తీసింది. లోపలి సీన్ చూసేసరికి నాకు నవ్వు ఆగలేదు. నేల మీద కూర్చున్న లలితాదేవి గారి ఒళ్ళో బొద్దుగా ముద్దుగా కోవా ముద్దలా ఉన్న 6 నెలల పాప ఉంది. పెద్ద కంపెనీకి ఎండీ అయిన నారాయణ గారు చిన్న పిల్లాడిలా పాపకెదురుగా నేల మీద బోర్లా పడుకొని మనవరాలతో మాట్లాడుతుంటే లలితాదేవి గారు పాప తరపున సమాధానాలు చెబుతున్నారన్నమాట. లలితాదేవి గారి పేరే ఆ పాపకి పెట్టారు. అది సంగతి. నన్ను అక్కడే కూర్చోమని చెప్పి ఆ బుల్లి లలిత నిన్ను ఇంటర్వ్యూ చేస్తుంది అని నారాయణ గారు అంటే ఆశ్చర్యంగా చూశాను. ఏమిటోయ్ అంత ఆశ్చర్యపోతున్నావు? మా లలిత పేపర్ కూడా చదువుతుంది తెలుసా అంటూ పేపర్ను పాప చేతికిచ్చారు. 2 చేతులతో పేపర్ పట్టుకొని పాప ఆ ఆ అంటూ కేకలు వేసేసరికి ఆయన మురిసిపోతూ చూసావా అన్నారు. పాప పెద్దయ్యాక గొప్ప గాయని అవుతుందనిపిస్తుందండి. స్వీట్ వాయిస్ అన్నా. ఆయన ఐసైపోయి నువ్వు చాలా తెలివైన వాడివోయ్, భలే కనిపెట్టేశావు అన్నారు. పాప మళ్ళీ కేకలు పెట్టింది. ఇంటర్వ్యూ మొదలు పెట్టేసింది. నీ వివరాలేమిటో చెప్పేసేయి అన్నారు. నేను చెప్పాను. పాప కాళ్ళు చేతులు ఆడిస్తూ నవ్వులు చిందిస్తూ కేకలు పెట్టింది. మా లలిత నిన్ను సెలెక్ట్ చేసింది, రేపే జాయిన్ అవ్వు అని నాకు చెప్పి ఆయన పాప చూపుల్ని కేకల్ని మాటల్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటూ లలితే ఏంతమ్మా అని ముచ్చట్లు మొదలు పెట్టేశారు. ఇక నేను ఆనందంగా గెంతుకుంటూ వచ్చేశాను. ఆనందంలో వాళ్ళిద్దరిలా నాకు ముద్దు మాటలు వచ్చేశాయి. నందిని వైపు తిరిగి నందక్క సారీ అలా పిలిస్తే ఇంకోలా అనిపిస్తుందని అలా పిలవకూడదని వార్నింగ్ ఇచ్చావుగా, మర్చిపోయాలే అక్క. అమ్మమ్మ నోము తర్వాత ఇంకో 15 రోజులేగా, ఉండిపో. ఫస్ట్కి శాలరీ తీసుకొని తాజ్లో గ్రాండ్గా పార్టీ ఇస్తాను అన్నాడు హరి హుషారుగా. నందిని ఊ ఊ అంటూ కళ్ళు నులుముకోవటం మొదలుపెట్టింది. హరి కంగారు పడ్డాడు. అదేమిటి పార్టీ ఇస్తానంటే అక్క ఏడుస్తుందేమిటి అంటూ అందరి వైపు ఆశ్చర్యంగా చూశాడు. సంగతి ఏమిటంటే మరేం బావ ఫోన్ చేసి అక్కతో ఏమన్నాడంటే కళ్ళు తిప్పుకుంటూ పొల్లు పోకుండా సుందరి పూర్తిగా రికార్డు తిప్పింది. ఏంటక్క ఈ మాత్రం దానికే ఏడుస్తున్నావా? ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఎంత ధైర్యంగా ఉంటున్నారు. మాటకి మాట చెప్పాలి కానీ వెనకటి తరం వాళ్ళలా కన్నీళ్ళు పెట్టుకోవడం ఏమిటి? ఇన్సల్ట్. మా ఫ్రెండ్ శంకరం వాళ్ళక్క గాయత్రి ఏం చేసిందో తెలుసా అన్నాడు హరి నందిని వైపు చూసి. ఎవరా గాయత్రి, ఏమా కథ? సుందరి హరి పక్కన చేరి అడిగింది ఆసక్తిగా. చెప్పానుగా శంకరం అక్కయ్య అని. పెళ్ళయ్యాక గాయత్రి వాళ్ళ ఆయనకి ప్రమోషన్ వచ్చి శాలరీ బాగా పెరిగింది. తక్కువ కట్నానికి తొందరపడి పెళ్లి చేసుకున్నానే అని అతగాడు ఫీల్ అయిపోయి గాయత్రిని పుట్టింటికి వెళ్ళి డబ్బు తెమ్మని వేధించడం మొదలుపెట్టాడు. చివరకు తీసుకునే రమ్మని రైలెక్కిస్తే గాయత్రి ఒక సలహా ఇచ్చిందట. నేను అడిగితే మా వాళ్ళు అంతా శ్రద్ధ చూపించరు, మీరు గట్టిగా ఉత్తరం రాయండి అని చెప్పింది. గాయత్రి వెళ్ళాక అలాగే స్ట్రాంగ్ డోస్తో ఉత్తరం రాశాడు. గాయత్రి ఆ ఉత్తరాన్ని రుజువుగా చూపించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. మావగారు అదిరిపోయి ఒక చేత్తో కూతుర్ని ఒక చేత్తో డబ్బు సంచిని పట్టుకొని వస్తారని ఎదురు చూస్తున్న అతనికి సంకెళ్లతో పోలీసులు వచ్చేసరికి తల తిరిగింది. గాయత్రి కాళ్ళా వేళ్ళా పడి బతిమాలుకుని బుద్ధి వచ్చిందని చెప్పి కేసు లేకుండా చేసుకున్నాడు. ఏడుస్తూ పుట్టింట్లో కూర్చోకుండా గాయత్రి ఎలా బుద్ధి చెప్పిందో చూసావా అన్నాడు హరి. గేటు తలుపులు తీసిన చప్పుడుకి అటు తిరిగిన సుందరి అమ్మా, పెద్దమ్మ, చిన్నత్తయ్య వస్తున్నారు అంటూ కేక పెట్టింది. విజయ, భవానీ లోపలికి వచ్చారు. వాళ్ళు ఆ ఊళ్ళోనే ఉంటారు. ఇద్దరిళ్ళు ఒకే వీధిలో ఉన్నాయి. ఏమిటి వడియాలు పెడదాం, పొద్దున్నే వస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడా రావటం? ఇద్దరికీ కోడళ్ళు వచ్చారు, అయినా కూడా తీరుబడి కావటం లేదా అంది సావిత్రి. భవానీ నిట్టూరుస్తూ అంది. కోడలు కాపురానికి వచ్చింది కానీ చేతికి ఆసరా ఇంకా కాలేదుగా. ఈరోజు ఏం జరిగిందో తెలుసా అంటూ సోఫాలో కూర్చొని నవ్వింది ఒక క్షణం. వంట వచ్చుగా అని మా కోడల్ని అడిగితే పుస్తకం తీసి చూపించింది. పుస్తకం చూసి చేసే వంటలు ఎలా ఉంటాయోనని రోజుకు ఐటెం మాత్రమే చేస్తుండమని సలహా ఇచ్చా. ఉదయం దోశల చట్నీలతో అరంగేట్రం చేసింది. మా వాడు భార్యమని చేసిన పచ్చడిని చూసి మురిసిపోయి 5 స్టార్ హోటల్స్లోలా దీని షేపు గ్రీన్గా ఎలా ఉందో చూసావమ్మా అంటూ ఆప్యాయంగా వేలితో ఇంత తీసుకుని నాలుకపై రాసుకొని ఆటం బాంబు పేలినట్లుగా కెవ్వుమని అరిచి 2 బాటిల్స్ నీళ్లు ఏకబిగిన తాగి శోషొచ్చిన వాడిలా మంచానికి అడ్డం పడ్డవాడు ఇప్పటి వరకు ఇంకా లేవలేదు. అంత కారమా అంతా కోరస్గా అడిగారు.
ఉండదు మరి. ఆ పుస్తకంలో 7-8 పచ్చిమిరపకాయలని చెప్పటానికి 7-8 అంకెల మధ్య ఉండాల్సిన కామ ఎగిరిపోయి 78 పచ్చిమిరపకాయలన్నట్లుగా అంకెలు పడ్డాయి. అచ్చుతప్పు అర్థం కాక మా కోడలు అక్షరాల ఫాలో అయిపోయి లెక్క పెట్టి మరీ 78 పచ్చిమిరపకాయలు వేసి చేసేసింది. రేపు స్వీట్ చేస్తానని చెప్పింది. నా భయం కొద్దీ ఎందుకైనా మంచిదని పుస్తకం తీసి చూసా. 1/4 కేజీ రవ్వని 2 కేజీల నెయ్యితో వేయించమని ఉంది. 2 స్పూన్లకి బదులు కేజీలని అచ్చు తప్పు పడింది. ముందుగా చూశాను కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పిందని 2 కేజీల నెయ్యి మిగిలిందని సంతోషించి పుస్తకం అంతా తిరగేశా. దాని నిండా 1,00,000 అచ్చు తప్పులు. అవన్నీ ఇప్పటి వరకు సరిదిద్ది వచ్చానన్నమాట. భవానీ మాటలకు అంతా పెద్దగా నవ్వారు. పుస్తకాలు చూసి చేసే వాళ్ళ సంగతి అలానే ఉంటుందిలే. ఒక అమ్మాయి బియ్యం కడగమని రాసి ఉంది కానీ సర్ఫ్ వాటర్తో కడగాలా, ఎలా కడగాలో రాయలేదే అని సందేహంతో తల పట్టుకుని కూర్చుందని చెబుతారుగా అంటూ సావిత్రి నవ్వింది. విజయక్కకి పర్వాలేదు. తన కోడలికి అన్ని పనులు వచ్చు. బాగా కలిసిపోయే అమ్మాయి కూడా. కాపురానికి వచ్చిన రోజే అత్తగారితో మిమ్మల్ని అత్తగారని అనుకోను, మా అమ్మే అనుకుంటానని ఎంత అభిమానంగా చెప్పే కోడలు ఎంతమందికి దొరుకుతుంది? విజయ కొంచెం ఇబ్బందిగా నవ్వింది. మా కోడలు నాతో అలా అన్నప్పుడు నేను నా అదృష్టానికి మురిసిపోయాను. కానీ ఇప్పుడైతే నన్ను అత్తగా అనుకుంటేనే బాగుండేదని అనిపిస్తుంది. అదేమిటి? ఆశ్చర్యంతో అంతా ఒక్కసారే అన్నారు. మా కోడలికి అమ్మ దగ్గర బాగా గారాబం. వాళ్ళమ్మ ఏది చెబితే అది చేసే అలవాటు లేదట. ప్రొద్దున్నే లేవమంటే 8ంటికి లేస్తుందట. చదువుకోమంటే సినిమాకి వెళ్తుంది. సినిమాకి వెళ్దాం రమ్మంటే చదువుకోవాలంటుందట. నన్ను అమ్మగానే అనుకుంటానని చెప్పిందిగా, అందుకని ఇక్కడ కూడా అదే వరుస కంటిన్యూ చేస్తుంది. వచ్చే నెలాఖరున వాళ్ళ పెళ్లి రోజు వస్తుంది. నేను సింపుల్గా చేసుకుంటే సరే అనగానే అలా కాదు, కనీసం 100 మందికైనా గ్రాండ్గా డిన్నర్ ఇవ్వాలని తీర్మానం చేసింది. ఇక చేసేదేముంది, ఒప్పుకొని తీరాల్సిందే అంటూ నందిని వైపు చూసి మళ్ళీ అంది. నందు, వాళ్ళ మ్యారేజ్ డే ఫంక్షన్ వరకు నువ్వు ఉండాల్సిందేనని మా కోడలు చెప్పమంది. అప్పటి వరకు ప్రయాణం తలపెట్టకు. ఊ ఊ ఊ అంటూ నందిని మళ్ళీ కళ్ళు నులుముకోవడం మొదలుపెట్టింది. అరే అదేమిటి, ఎందుకు ఏడుస్తున్నావు? ఆశ్చర్యంగా అడిగింది ఆవిడ. మరేం సంగతి ఏమిటంటే బావ ఫోన్ చేసి అంటూ సుందరి యథాప్రకారం రికార్డు తిప్పబోతుంటే మర్రి లేదు జువ్వి లేదు గాని నువ్వుండు అంటూ సావిత్రి అడ్డం పడి క్లుప్తంగా విషయం చెప్పింది. చెప్పిన వాళ్ళే మళ్ళీ చెప్పాల్సి వస్తే కొంచెం అటు ఇటుగా మారుస్తారేమో కానీ సుందరి మాత్రం జెరాక్స్ కాపీల అక్షరం మిస్ అవ్వకుండా దించేస్తుంది. రాత్రి చూసిన సీరియల్నే మర్నాడు ఉదయం మళ్ళీ చూడాల్సి వచ్చినట్లుగా సుందరి రికార్డును మళ్ళీ వినాల్సిన పరిస్థితి నుండి తప్పించినందుకు తల్లివైపు హరి చాలా కృతజ్ఞతగా చూశాడు. విజయ తేలిగ్గా నిట్టూర్చింది. నేను ఇంకా ఏమిటో అనుకుని కంగారు పడ్డాను. ఈ మాత్రం దానికి ఏడవడం ఏమిటి? ఇప్పుడు అమ్మాయిలు ఎంత తెగింపుగా ఉంటున్నారో. మా ఎదురింట్లో ఉండే కావేరి ఏం చేసిందో తెలుసా? వాళ్ళ ఆయన రోజు తాగి రావటం, ఇంట్లో ఖర్చులకి సరిగా డబ్బు ఇవ్వకపోవడం చేస్తుంటే 2 పిల్లలతో ఇబ్బందులు పడుతూ కావేరి కొన్నాళ్ళు సహించింది. ఆ తర్వాత ఎదురు తిరిగి పోట్లాడితే అతను నా సంపాదన నా ఇష్టం అని రెచ్చిపోవటం మొదలుపెట్టాడు. ఇక అమ్మాయి ఏం చేసిందంటే అతను పనిచేసే కంపెనీ ఎండీ గారింటికి రాఖీ రోజున వెళ్ళి ఆయనకి రాఖీ కట్టి తన కష్టం ఏకరువు పెట్టింది. ఆయన కరిగిపోయి శాలరీ అతనికి ఇవ్వకుండా ఇంటికి పంపించే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి అలాగే చేశారట. ఏమైనా అంటే డిస్మిస్ చేస్తానని బెదిరించేసరికి పాపం ఆ మానవుడు బుద్ధిమంతుడైపోయాడు. 10 పరక కావాల్సి వచ్చినా కావేరిని ప్రాధేయపడాల్సిందే. ఇక ఏం చేస్తాడు మరి? లేకపోతే ఉద్యోగం పోయి రోడ్డున పడాల్సి వస్తుందిగా. మా ఊళ్ళోనూ ఇలాగే జరిగింది అంటూ భవానీ ఒక ఉదంతం చెప్పింది. ఈ కాలం ఆడపిల్లలు అణిగిమణిగి ఉండటం లేదు. మా ఊళ్ళో రామనాథం గారి కోడలు రుక్మిణి ఏం చేసిందో తెలుసా? రుక్మిణి కన్నవారిది పక్క ఊరే. అందుకని నెలకి 2 సార్లైనా వెళ్ళి 1-2 రోజులుండి వచ్చేది. ఆ అమ్మాయిని బస్సు ఎక్కించి వచ్చాక అతను ఎవరో అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చేవాడట. సుగుణమ్మ గారని ఒక గొప్ప ఆవిడ ఉంది ఆ వీధిలోనే. అతని భాగోతం ఆవిడ కంట పడింది ఒకరోజు. రుక్మిణికి చెప్పకండని అతను బతిమాలుకున్నాడట. ఊరందరికీ చెప్పాల్సిన విషయం ఏదైనా ఉంటే ఆవిడ ఒక్కదానికి చెబితే చాలు, ఎవరికీ చెప్పకూడదంటూ చెబితే స్పీడ్ పోస్ట్లో వార్త చేరిపోతుంది. ఇక అలాగే జరిగి రుక్మిణికి తెలిసింది. ఒకసారి వెళ్ళినట్టే వెళ్ళి 5 నిమిషాల్లోనే బస్సు దిగి కాసేపు ఎవరో బంధువులింట్లో కాలక్షేపం చేసి
చీకటి పడ్డాక ఇంటికి వచ్చింది. ఇద్దరినీ పట్టుకుంది. ఆ అమ్మాయిని పంపించేశాక అతన్ని పెట్టే బేడా కూడా వీధిలోకి గిరవాటేసి తలుపు వేసుకుంది. ఏ ఉద్యోగమో చేసుకుని బ్రతుకుతానని ధీమా ఉంది మరి. అదే మున్పటి రోజుల్లో అయితే నన్ను అన్యాయం చేయకండి అని అతని కాళ్ళా వేళ్ళ పడి ఏడిచేవాళ్ళు. నందు, వింటున్నావా? ధైర్యంగా నీ ఇష్టమేమిటో చెప్పాలి కానీ అతనికి కోపం వచ్చిందని భయపడి కన్నీళ్లు పెట్టుకోవడం ఏమిటి అసలు? అవును నందు, మెత్తగా ఉంటే ఎవరికైనా మెత్తబుద్ధి వేయటం సహజం. నువ్వు ఫోన్ చేసి నేను వచ్చే నెలాఖరు వరకు ఇక్కడే ఉంటానని అతనికి చెప్పేయి అంది విజయ. సుందరికి మళ్ళీ ఆవేశం వచ్చేసింది. లేచి నిలబడి, అవునక్క, బావకు ఫోన్ చేసి అలాగే చెప్పు. మగవాళ్ళ అధికారం ఇంకానా ఇకపై చెల్లదు అన్నట్లుగా సమరశంఖం పూరించు. పుట్టింట్లో నీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఉండడం అనేది నీ ప్రాథమిక హక్కు అని బావకి తెలిసి వచ్చేటట్లుగా మాట్లాడు పిడికిలు బిగించి అంది. అవునక్క, బావ అలా అధికారం చూపిస్తున్నప్పుడు నువ్వు మాట్లాడకుండా ఊరుకుంటే ఇంకా అలసైపోతావు. వాయిస్ పెంచుకోవాలి, తప్పదు. ఫోన్ చేసి నాకు ఇష్టమైనప్పుడే వస్తానని బావకు చెప్పావనుకో, నీకు వ్యక్తిత్వం అనేది ఉందని బావకి అర్థమవుతుంది. ప్రోత్సాహం కలిగిస్తూ హరి అన్నాడు. నందు, నువ్వు మరీ అల్లుడు మాటలకి తలూపే గెంగురెద్దులా తయారయ్యావు. మాటకి మాట చెప్పలేకపోతే ఈ రోజుల్లో నెగ్గుకు రాలేమని నీకు అర్థం కావటం లేదు. ఎప్పుడైనా మందే పైచేయిగా ఉండాలంటే నోరు ఉండాలి. అందరూ చెబుతున్నది అర్థం అయ్యిందిగా. ఫోన్ చేసి అల్లుడికి నీ ఇష్టమేమిటో ఖచ్చితంగా చెప్పు. నీ మీద పెత్తనం చేయటం కుదిరే పని కాదని అర్థమయ్యేట్లుగా మాట్లాడు. సావిత్రి మాటలకు నందినిలో కదలిక వచ్చినట్లుగా చటుక్కున లేచింది. అందరి వైపు ఒకసారి చూసి బెడ్రూమ్లోనికి చకచకా వెళ్ళింది. కూతురులో పౌరుషాన్ని కలిగించగలిగినందుకు సావిత్రి పెదవులపైకి విజయదరహాసం వచ్చింది. అందరి మాటలు వినేటప్పటికీ కనువిప్పు కలిగింది. లేకపోతే తిరిగి గట్టిగా సమాధానం చెప్పకుండా ఏడుస్తూ కూర్చోవటం ఏమిటి అంది. మనం అందరం కలిసి అక్కకి ఇంత ధైర్యాన్ని ఇంజెక్ట్ చేసిన విషయం పాపం బావకి తెలియదుగా. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసరికి ఇంత మార్పు ఏమిటనే అక్క మాటలకి బెంబేలెత్తిపోతాడు కాబోలు అంటూ హరి నవ్వాడు. 4 నిమిషాలకే హాల్లోకి వచ్చిన నందినిని చూసి సావిత్రి, అల్లుడేమన్నాడే, బిత్తరపోయాడా అని అడిగింది. ఫోన్ చేశాను కానీ ఇంట్లో లేడు అని హరివైపు తిరిగి నిదానంగా, బావకి నువ్వు తర్వాత ఫోన్ చేసి నేను బయలుదేరానని చెప్పరా అంది. అప్పుడు కూతురి చేతులను సూటు కేసును గమనించిన సావిత్రి కంగు తింది. ఎక్కడికే బయలుదేరావో ఆతురదాగా అడిగింది. స్టేషన్కి, మా ఊరు వెళ్తాను. నందిని మాటలకు ఆవిడకి మతిపోయింది. నలుగురు చెప్పిన మాటలు విన్నాకైనా నీకు కొంచెం జ్ఞానం వస్తుంది అనుకున్నా. అంతా విని నువ్వు చేసే పని ఇదా? అసలు అందరి మాటలు నీ చెవిని కొంచెమైనా పడ్డాయా? సావిత్రి కోపంగా అడిగింది. విన్నాను కనుకే నాకు జ్ఞానోదయం అయింది. మీరు చెప్పిన వాళ్ళలా మా ఆయన వల్ల అలాంటి సమస్యలేవి నాకు లేవు. ఆయన ఎంత మంచివారో, నేనెంత అదృష్టవంతురాలనో అర్థమైంది. ఆయన నేను తన దగ్గర ఉండాలని, నేను కావాలని కోరుకుంటున్నారే తప్ప మరే విధంగానూ కష్టపెట్టడం లేదు. అటువంటి అధికారానికి తలవంచటంలో నాకేం చిన్నతనం లేదు, ఆనందమే ఉంది అని స్థిరంగా చెప్పి, ఇదేమిటి లెక్క ఇలా తప్పింది అన్న ఆశ్చర్యం నుండి వాళ్ళంతా తేరుకోకముందే నందిని సూట్ కేసుతో సహా చకచకా బయటకు నడిచి దారిని పోతున్న ఆటోని ఆపి ఎక్కి కూర్చుంది. కథ సమాప్తం.